ఇబ్బంది నుంచి సిద్దిపేట క్రమంగా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. నిన్న వరద నీటితో సిద్దిపేటలోని ప్రధాన రోడ్లు మొత్తం కూడా చెరువులు తలపించాయి. 20 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో సిద్దిపేటలో వరద ప్రభావం కనిపించింది. ఎగువ ప్రాంతం తొగుటలో కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా సిద్దిపేట కోమట్ చెరువులోకి భారీ స్థాయిలో వరద వచ్చేసింది. కోమట్ చెరువు కాలువ పొంగడంతో చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీనగర్ కాలనీ, హరిప్రియానగర్, శివాజీనగర్లోని ఇళ్లు, అపార్ట్మెంట్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సిద్దిపేట శ్రీనగర్ కాలనీలో నిన్నటికి ఇవాల్టికి సిచ్యువేషన్ లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న కాలనీ మొత్తం కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. సెల్లార్లో ఉన్న ఇళ్లలోకి పూర్తిగా, సెల్లార్లో ఉన్న రూమ్స్ లో కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇళ్లలోకి పూర్తి స్థాయిలో నీరు చేరిపోయి శ్రీనగర్ కాలనీ ప్రజలంతా కూడా నానా అవస్థలు పడ్డారు. ఇవాళ కాస్త వరద తగ్గడంతో ప్రజలంతా కూడా ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆ ఇళ్లు, వాళ్ళ అపార్ట్మెంట్లని కూడా క్లీన్ చేసుకుంటున్నారు. మరోవైపు అనేక అపార్ట్మెంట్స్ లో సెల్లార్లోకి నీళ్లు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది మోటార్ల సాయంతో ఆ నీటిని బయటకు తోడుతూ ఉన్నారు. వర్షం కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే సిద్దిపేటలో కాస్త సాధారణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. నిన్న ఉదయం ఒక్కసారిగా వరద నీరు తమ అపార్ట్మెంట్ సెల్లార్లోకి చేరడంతో భయభ్రాంతులకు గురయ్యామని, అపార్ట్మెంట్ పైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నామని శ్రీనగర్ కాలనీలోని మణికంఠ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. నిన్న ఈ టైం కల్లా పొద్దున మేము లేచి 6 గంటల వరకు చూసేసరికి వరద చాలా వస్తుంది. కాలువలో వచ్చి కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చి ఈ రోడ్డు పైకి వచ్చింది. ఎప్పుడైతే రోడ్డు పైకి వస్తుంది అనగానే మా అపార్ట్మెంట్లోకి నీళ్ళు వస్తుందని మాకు అర్థమయ్యి ఇమీడియట్గా అందరం రియాక్ట్ అయ్యాము. మా వాచ్మెన్ వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళను ఇమీడియట్గా కొన్ని సామాన్లు ఏమైనా ఇంపార్టెంట్ మీదికి తీసుకొని రండి అని చెప్పి మీదికి పంపించాము. మేము కూడా మాకు ఉన్న అవైలబుల్ ఉన్న వస్తువులను కొన్ని తీసుకువెళ్ళాం పైకి. చూసేవారికల్లి ఒకటేసారి వరద ఉధృతం పెరిగింది, అక్కడ కట్ట తెగిందని చాలామంది మాకు ఇన్ఫామ్ చేశారు. దానివల్ల మొత్తం వరద ఉధృతమై అపార్ట్మెంట్లోకి సడన్గా నీళ్ళు వచ్చాయి. మాకు ఇంత లోతు వరకు వాటర్ ఇక్కడి వరకు వచ్చాయి. 6 నుండి కరెంటు లేదు. తీవ్రమైన వరద రావడంతో చాలా ఇబ్బందులు పడ్డాము. నిన్న నైట్ నుండి ఇవాళ మార్నింగ్ దాకా చాలా ఇబ్బంది ఉంది. కరెంటు కూడా ఏం లేదు. మాకు మా అపార్ట్మెంట్కి ఎలాంటి సౌకర్యం లేకుండా పోయింది. చాలా గోడలు కూడా కూడిపోయినాయి. గతంలో ఎప్పుడూ లేని వరదను నిన్న సిద్దిపేటలో చూశామని, సాయంత్రం వరకు అపార్ట్మెంట్ పైకి వెళ్లి సురక్షితంగా ఉన్నామని చెప్పారు మణికంఠ అపార్ట్మెంట్ వాచ్మెన్ కుటుంబ సభ్యులు. ఏకదమ్న నీళ్ళు వచ్చినాయి, ఇవతలకు రాలేదు. ఓనరం వచ్చి సామాన్ పోతే కానీ మీదికి ఎక్కురామే మీదికి తీసుకొని పోయింది మమ్మల్ని. రాత్రి 9 గంటల దాకా నీళ్ళే, బియ్యం లేవు, కిరాణా సామాన్ లేదు, ఎక్కడ బట్టలు పెట్టి మొత్తం ఏం లేకుండా కొట్టుకపోయినాయి. రాత్రి ఆమెనే వండి పెట్టింది, పొద్దుగాల ఆమెనే వండి పెట్టింది. ఇప్పుడు వండుకుందామంటే మాకు ఏది లేదు, ఇదే పరిస్థితి ఉంది. ఇక నిన్న నీళ్ళు ఈ కిరికి వరకు మీదికి పోయినాయి నీళ్ళు. రాత్రి 9 గంటల దాకా నీళ్ళే ఉన్నాయి, 9 గంటలకు అయిపోయినాయి. భయమైంది సార్ మాకు. మా బిడ్డనే గిర్ర తిరిగింది దాంట్లో మంచం మీదనే. కోమట్ చెరువు కాల్వ క్లీన్ చేయకపోవడంతోనే వరద నీరు బయటికి పొంగి తమ ఇళ్లలోకి చేరి ఇబ్బంది పడ్డామని అపార్ట్మెంట్ యజమాని చెప్తున్నారు. కాల్వ క్లీన్ చేస్తలేరు, ఈసారి అసలు క్లీన్ చేయలేదు. 2-3 జాగాలు చేసి ఫోటోలు కొట్టుకొని పోయిర్రు. మళ్ళీ నర్సాపూర్ చెరువు కూడా ఎఫెక్ట్ ఉన్నది మాకు. ఆ చెరువు ఎప్పుడు మత్తడి పడతట్టు ఫ్లోర్ చేయాలి, డౌన్ చేసి పెట్టాలి, వాటర్ వస్తే వెళ్ళిపోయేటట్టు. అది ప్రాబ్లమ్స్ ఉన్నది. సడన్ నీళ్ళు నేను 6:30 గంటలని హైదరాబాద్ పోతున్నా, వాటర్ లేదు, ఏం లేదు. ఈ పిల్లలంతా వీళ్ళు ఇంకా లేవలేదు ఎవరు. ధన్మని 6 గంటలకి 7 గంటలకు ఫోన్లు వచ్చినాయి వాటర్ వస్తుందని. ఆడికి అలర్ట్ చేసిన అందరినీ బండ్లు కార్లను తీసేసి వస్తువులన్నీ మీది పెట్టమని చెప్పి తీసే కాడ తీసి పోయే కాడికి పోయినాయి కొన్ని. అదే డ్యామేజ్ బాగా అయిపోయింది వీళ్ళకు. అది అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా వచ్చింది కదా, వస్తుందని తెలుస్తుందేమో వీళ్ళు ఉండకపోదు. ఇలా ఇదివరకు ఎప్పుడు రాలేదు. ఇదే 10-20 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక్కసారి వచ్చినాయి కానీ తక్కువ వాటర్ పట్టుకుని వెళ్ళిపోయినాయి, 10 నిమిషాలు వెళ్ళిపోయినాయి. వరద ముప్పు సమాచారం ఇవ్వకపోవడంపై శ్రీనగర్ కాలనీలో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయామని, తమ వస్తువులన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయని ప్రభుత్వం ముందే సమాచారం ఇచ్చి ఉంటే తమకు ఇంత నష్టం జరిగేది కాదు అంటున్నారు. వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయిరా అని అంటున్నది.
చేస్తూనే ఉన్నాం. వాటర్ మొత్తం నిండేసినాయి. బాబు బెడ్ పైన పడుకొనే ఉన్నాడు. అప్పుడు ఫీవర్తో ఉన్నాడు మా బాబు. ఇంకా మా సార్ తీసుకొని ఎత్తుకొని వెళ్ళిండు. అపార్ట్మెంట్లో ఉన్నారు అందరు, ప్రతి ఒక్కరు మాకు ఏదో ఒక హెల్ప్ చేయాలని చేయడము. ఆంటీ వాళ్ళ అంకుల్ లేకుండా ఆంటీ మొత్తం ఏం తీసుకెళ్ళాలని తీసుకెళ్ళింది. కానీ ఉన్న పరిస్థితిని బట్టి మాది కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నది. మొత్తం సామాన్ మొత్తం తడిసిపోయింది. అసలు పిల్లవానికి జ్వరం. కానీ అది ఇన్ఫర్మేషన్ మాకు ముందు ఇచ్చేసిందండి. ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ముందు తెలుస్తుంటుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇప్పుడు అనవసరంగా మాకు ఇంత నష్టం చేసిర్రు. ఎంత అంటే వితిన్ సెకండ్లో మొత్తం నిండి సామాన్ అనుకోవడం. మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా మేము ప్రిపరేషన్ అవుతున్నాం. నోట్స్ మెటీరియల్స్ అన్నీ నానిపోయినాయి. ఇంకా ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉంది మాది. ఇంకా బాబుకైతే ఫీవర్ అట్లనే ఉంది అసలు. ఇంకా నిన్న నైట్ మాకు నిన్న మొత్తం ఓనర్ వాళ్ళు చూసుకునేసరికి బెటర్గా ఉన్నాం. లేకపోతే ఇంకా పరిస్థితి చెప్పరాదు మాది. దారుణమైన పరిస్థితి ఉండు. నిన్న వాళ్ళు ఉండి టైంకి పిల్లలకి తినబెట్టడం, తీసుకెళ్ళడం, పైన ఒకటి మొత్తం ఖాళీగా ఉంటే అసలు మీరు మొత్తం యూజ్ చేసుకోర్రా ఏమనుకుంటాం. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ పెట్టలేదు మాకు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకు తెగుతుందని ఉంటుంది. ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం అప్డేట్లోనే ఉన్నాము. అట్లా చెప్తే అయిపోయేది. మాకు ఇంత నష్టం జరిగేదే కాకుండా వాళ్ళు ఓనర్ వాళ్ళు చాలా ట్రై చేసారు. మాకు ఎంత ట్రై చేసినా వాటర్ని అయితే ఎవరు ఆపలేకపోయినాం. అది ఆపక అన్నీ మునిగిపోయిన మొత్తం నష్టం బాగానే జరిగింది. చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఇంత